హైపర్టెన్షన్ అనగా మీకు చాలామందికి తెలిసుండొచ్చు. ఈ హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ జనరేట్ అయ్యి బ్లడ్ వెసల్స్ అన్నింటిలో పాకుతుంది. దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ వాల్యూస్ ఎప్పుడైతే నార్మల్గా ఉండే 120/80 కంటే పెరిగి 130/80 దాటినప్పుడు దాన్ని ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ కింద, హై బ్లడ్ ప్రెషర్ కింద మనం కన్సిడర్ చేస్తుంది. ఇంతకుముందు మోర్ దెన్ 140/90 వరకు వెయిట్ చేస్తుంటే, కానీ ఈ మధ్య కొత్త గైడ్ లైన్స్లో ఏమొచ్చిందంటే 130/80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసింది కనుక మనం అందరూ 130/80 లోపలే ఉంటే నార్మల్ అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హై బ్లడ్ ప్రెషర్ కన్సిడర్ చేస్తాం. మనం ఎందుకు ఈ హై బ్లడ్ ప్రెషర్ గురించి ఇంత బాధపడుతున్నాం అంటే, హై బ్లడ్ ప్రెషర్ వల్ల శరీరంలో ఏ భాగాల్లో రక్తం సరఫరా అవుతుందో అన్ని భాగాల్లో కూడా డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కిడ్నీ మీద కామన్గా జరుగుతుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి. బ్రెయిన్ మీద జరిగినప్పుడు పారాలిసిస్లు వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. హార్ట్ మీద జరిగినప్పుడు హార్ట్ అటాక్స్ వస్తాయి. బ్రెయిన్లో స్ట్రోక్స్లో ఇంకో పెక్యులారిటీ ఏంటంటే, సమ్టైమ్స్ బ్రెయిన్ బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ పెరగడం వల్ల రక్తం చిట్లిపోయి బ్లడ్ జమ అయిపోయి బ్రెయిన్ హిమరేజెస్ అని, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిందని మనం వింటుంటాం. ఇవన్నీ కాకుండా ఏం చేయాలా అంటే, మనం ఈ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నిటి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హై బ్లడ్ ప్రెషర్ ఏ ఏజ్లో అయినా 130/80 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి అప్రాప్రియేట్ ట్యాబ్లెట్స్ తీసుకొని దాన్ని మళ్ళీ డాక్టర్ సలహా ప్రకారంగా రెగ్యులర్గా పాటిస్తూ, దాంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ మాత్రలు కూడా ఏమైనా వేసుకోవాలని డాక్టర్తో కనుక్కొని వేసుకుంటూ మీరందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్ రాకుండానే చూసుకోవాలంటే మనం చాలా యంగ్ ఏజ్ నుంచే మనం ఎక్సర్సైజెస్, డైట్ కంట్రోల్, ఉప్పు తక్కువ తినడం, వాకింగ్ చేసుకుంటే మన బ్లడ్ ప్రెషరే రాకుండా చూసుకోవచ్చు. దాన్ని మనం ప్రైమోడియల్ ప్రివెన్షన్ అంటాం. ఇలా చేసినట్టయితే హార్ట్ అటాక్లు, పారాలిసిస్లు అసలే దరిచేరవు. మీరందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. మీ డాక్టర్ ఏ. శ్రీనివాస్ కుమార్. థ్యాంక్ యూ.